ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎంతో వ్యూహాత్మకంగా సమరానికి సన్నద్ధమవుతున్నాయి. తామే మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం స్టాలిన్ బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనివ్వమని ప్రతిజ్ఞ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే కూటమి మరోసారి విజయం సాధించాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇక ఓవైపు అన్నా డీఎంకే, బీజేపీ కూటమి, మరోవైపు టీవీకే సహా ఇతర పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. తమిళనాడులో ప్రధానంగా కూటముల మధ్యనే పోటీ నెలకొన్న నేపథ్యంలో విజయ్ సారథ్యంలోని టీవీకే కూడా కొత్త కూటమి ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఈసారి ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలని అన్నా డీఎంకే, బీజేపీ కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మరోసారి విజయం సాధిస్తుందని సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. 2019 నుంచి అన్ని ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే విజయం సాధిస్తోందని, ఇది శత్రువులను నిరాశపరిచే అంశమని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమిళనాడులో తామే విజయం సాధిస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమ విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తమిళనాడులోకి అడుగు పెట్టనివ్వమని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిజ్ఞ చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే మరోసారి విజయం సాధించాలని భావిస్తున్న స్టాలిన్ ఈసారి ఒంటరిగానే డీఎంకే మరిన్ని అధిక స్థానాల్లో సీట్లను గెలుచుకునే విధంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ అన్నా డీఎంకేపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అన్నా డీఎంకే ప్రారంభించినప్పుడు దాని విధానం అన్నాయిజమని పళనిస్వామి ఇప్పుడు దాన్ని మార్చేశారని స్టాలిన్ విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి పొందడానికి కొంతమంది వ్యక్తుల కాళ్లపై పడి ఇప్పుడు తన ముఖాన్ని కండువతో దాచుకుంటున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం తమిళనాడు ఎంపీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. అలాగే గవర్నర్ను డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేలా చేశారని, అందుకు తాము ధీటుగా పోరాడామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ పోరాటం ముఖ్యమంత్రి పదవి కోసమో, పార్టీ కోసమో, అధికారం కోసమో కాదని తమిళనాడు రాష్ట్రం కోసమని ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళ భాషను, తమ హక్కులను కాపాడుకోవడానికి అందరం కలిసికట్టుగా పోరాడాలని, ఈ పోరాటంలో తాను ముందు వరుసలో ఉంటానని సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత ఉన్నప్పటికీ మరీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. అయితే డీఎంకేను ఈసారి ధీటుగా ఎదుర్కొనేందుకు అన్నా డీఎంకే, బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. డీఎంకేనే తనకు ప్రధాన ప్రత్యర్థి అని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యనే పోటీ ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. అయితే కొత్తగా ఏర్పాటైన టీవీకేకు విజయ్ అభిమానులే బలం. అంతేకాదు, ద్రావిడ రాజకీయ ప్రభంజనంగా పేరొందిన ఎంజీ రామచంద్రన్లా తాను వస్తున్నట్లు విజయ్ పలు సందర్భాల్లో చెప్పారు. ద్రావిడ ఓటు బ్యాంకు తన వెంట ఉంటుందని విజయ్ ధీమాగా ఉన్నారు. అందుకే డీఎంకేను ఒంటరిగానైనా లేక కూటమిగానైనా ఎదిరించి గద్దె దింపుతారని విజయ్ ధీమాగా చెప్తున్నారు. మరోవైపు విజయ్కు ధీటుగా స్టాలిన్, ఉదయనిధిని రంగంలోకి దింపడం ద్వారా ఆయనకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. తమిళనాడులో బీజేపీ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే బలపడుతోంది. తమిళనాడు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు సైతం అవకాశం ఉన్న ప్రతిసారి పర్యటనలు చేస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న త్రిభాషా విధానం, డీలిమిటేషన్ ప్రక్రియను స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఆయా అంశాల్లో కేంద్రం, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో స్టాలిన్ మరోసారి ఆయా అంశాలను అస్త్రాలుగా చేసుకుని బీజేపీకి చెక్ పెట్టాలనే యోచనలో ఉన్నారు. అదే సమయంలో బీజేపీ కూడా స్టాలిన్ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ తమిళనాడు ప్రజల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక తాజాగా స్టాలిన్ బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనివ్వమని ప్రతిజ్ఞ చేయడం
తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీని అడుగు పెట్టనివ్వమని డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ ప్రతిజ్ఞ చేశారు. అదే సమయంలో తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాలు మరింతగా హీటెక్కాయి.